ఆ రోజు మంగళవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో నేను పడుకున్న బెడ్రూమ్ కిటికీ తలుపులు, హాల్ తలుపులు, బయట తలుపులు అన్నీ కూడా బాగా గాలికి కొట్టుకుంటున్నాయి. ఘోరమైన శబ్దం. ఏంటి అని లేచి చూస్తే గాలి బాగా వస్తుంది. కర్టెన్స్ అన్నీ ఊగుతున్నాయి. ఏదో తెలియని గజ్జల శబ్దాలు వస్తున్నాయి. టైం చూస్తే 12 దాటింది. ఆ రోజు ఎటు చూసినా కూడా చిమ్మ చీకట్లు కమ్ముకుంటున్నాయి. బయటికి వస్తే వాతావరణం అంతా కూడా చల్లగా ఉంది. గాలి బాగా వీస్తుంది. అయితే నన్ను ఓ దయ్యం తన కామ కోరికలు తీర్చుకోవడానికి నా ఇంట్లోకి ఎంటర్ అయింది. నా నిజ జీవితంలో జరిగిన ఓ డార్క్ సీక్రెట్ ఇది. ఈ కథ వినే ముందు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. చేశారు కదా? ఇక కథలోకి వెళ్దామా? ఆ రోజు సమయం అర్ధరాత్రి 12 దాటింది. నేను పడుకొని ఉన్నాను. ఒక్కసారిగా శబ్దాలు మొదలయ్యాయి. ఏంటి అని చూస్తే కిటికీ శబ్దాలు. లేచాను. కిటికీలన్నీ మూసాను. మళ్ళీ కిటికీలు కొట్టుకుంటున్నాయి. మళ్ళీ ఏంటి కిటికీలు ఇప్పుడే వేసాను కదా, వాటంతా ఎందుకు మళ్ళీ కొట్టుకుని మళ్ళీ అర్థం కాలేదు. మళ్ళీ బెడ్రూమ్కి ఉన్న కిటికీస్, హాల్లో ఉన్న కిటికీలు, ఫ్రంట్ రూమ్లో ఉన్న కిటికీలు, కిచెన్లో ఉన్న కిటికీలు అన్నీ కూడా మూసివేశాను. ఏదో తెలియని గజ్జల శబ్దం. అస్సలు అర్థం కాలేదు. ఈ గజ్జల శబ్దం ఏంటి? మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా లేరు కదా, నేను ఒక్కడనే ఉన్నాను. మరి గజ్జల శబ్దం ఎక్కడి నుంచి వినిపిస్తుంది అని మళ్ళీ బెడ్రూమ్లో నుంచి లేచి మళ్ళీ బయటకు వచ్చాను. కాస్త భయంగా అనిపించింది. టక్కున నా ముందు నుంచి ఏదో వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఇంకా వెళ్ళి బెడ్రూమ్ లాక్ చేసుకొని పడుకున్నాను. ఏదో తెలియని శబ్దం. గజ్జల్ గల్గల్ గల్గల్ అంటూ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ టైంలో గజ్జల సౌండ్ ఏంటి అర్థం కావట్లేదు. అయితే గత 10 రోజుల క్రిందట మా ఇంటి పక్కన ఒక కాలేజ్ అమ్మాయి, ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి చనిపోయింది. కేవలం ప్రేమించిన వాడితో పెళ్ళి కాలేదని, అదేవిధంగా ఉరివేసుకొని చనిపోయింది. ఆమె చావు చూసినప్పుడు అందరికీ అక్కడ భయం వేసింది. నోట్లో నుంచి ఆ నాలిక బయటికి రావడం. వాళ్ళ తల్లిదండ్రులు పనికి వెళ్ళారు. కట్ చేస్తే ఆమె మెడంతా లోపలికి వెళ్ళిపోయి నాలిక మొత్తం బయటకు వచ్చి కండ్లు బయటికి వెళ్ళి చూసిన వాళ్ళకి ఉచ్చపడింది. ఆ రోజు నేను కూడా ఆ అమ్మాయిని చూశాను. చాలా భయం వేసింది. అయితే ఒక వారం రోజుల తర్వాత ఆ అమ్మాయి దయ్యమై తిరుగుతుందని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు ఆ అమ్మాయి ఆత్మరూపంలో గజ్జల సౌండ్ వినిపిస్తుందని చాలామంది అనుకుంటుంటే నేను కూడా విన్నాను. బహుశా ఆ అమ్మాయే నాకు తెలిసి మా ఇంట్లోకి వచ్చిందేమో అనుకున్నాను. ఒక్కసారిగా నాకు ఆ సంఘటన గుర్తుకొచ్చేసరికి చాలా భయం వేసింది. నిజంగా ఆ అమ్మాయేనా? మరి మా ఇంటికి ఎందుకు వచ్చింది? తాను ప్రేమించిన వ్యక్తి వేరే అబ్బాయి కదా. నాకు అదే అర్థం కావట్లే. నాకు ఇంకా భయం వేసి బెడ్షీట్ అంతా కప్పుకున్నాను. సౌండ్ ఎక్కువైపోయింది. బెడ్షీట్ తీసి బయటికి వెళ్ళాలా వద్దా, ఎవరికైనా ఫోన్ చేయాలంటే భయం వేస్తుంది. ఏం చేయాలో తెలియక వెంటనే ఫోన్లోకి టకటక ఒక నెంబర్ డైల్ చేశాను. నా ఫ్రెండ్ గాడికి కాల్ చేశా. అరే, గంట సేపటి నుంచి ఇంట్లో కిటికీలు కొట్టుకుంటున్నాయి, ఏదో గజ్జల సౌండ్ వినిపిస్తుంది, కొంచెం భయంగా ఉందిరా, వస్తావా? ఒకరా, పిచ్చి పట్టిందా నీకేమన్నా? ఏదో నువ్వు భ్రమపడుతున్నట్టున్నావు. అదేం లేదు, బెడ్షీట్ కప్పుకొని పడుకో. అరే నిజంరా భయ్, చెప్తే నీకు అర్థం కావట్లేదు, చాలా భయం వేస్తుంది, గజ్జల సౌండ్ వినిపిస్తుందిరా. రీసెంట్గా 10 రోజుల కిందట మా ఇంటి పక్కన ఒక అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి దయ్యమై తిరుగుతుందని చెప్పేసి అందరూ అంటున్నారు. ఆమెనే అని చెప్పి ఆమె చావు చూస్తే నాకు భయం వేసింది. నాలుకంతా బయటకు వచ్చి, గుడ్లు బయటకు వచ్చి చాలా దారుణంగా చనిపోయింది. ఆమెనే గుర్తొస్తుందిరా అంటే ఒక పిచ్చి వేసిందా నీకేమన్నా అన్నాడు. వాడు ఫోన్ కట్ చేశాడు. ఇంకా ఈ టైంలో మా ఇంట్లో వాళ్ళకి చేస్తే వాళ్ళు ఎక్కడ భయపడతారో అని చెప్పేసి ఎవరికి కూడా కాల్ చేయలేదు. ఒక్కసారి ఇలా బెడ్షీట్ తీశాను. టక్కుని ఇట్లా మొహం మీదకి ఏదో ఇలా వచ్చినట్టు అనిపించింది. అస్సలు మామూలు కాదు, గట్టిగా అరిచేశాను. అసలు ఎంత భయం వేసిందంటే ఇంకా లేచి కూర్చున్నాను. లైట్ వేద్దామంటే భయం వేస్తుంది. ఇంకా అప్పుడు డైరెక్ట్గా అడిగాను, నా గదిలోకి వచ్చింది ఎవరు? దయచేసి చెప్పండి ప్లీజ్, నాకు చాలా భయం వేస్తుంది. నిజంగా ఎవరైనా ఉంటే చెప్పండి ప్లీజ్. నేను ఈ దయ్యాలు భూతాలు ఎప్పుడు చూడలే. గతంలో నాకు నా కారుకి ఒక దయ్యం ఇట్లనే ఎదురైంది. ఆ రోజు అనిపించింది నిజంగా దయ్యాలు ఉంటాయని. ఇప్పుడు కూడా అనిపిస్తుంది. మీరు కొంపదీసి
మొన్న చనిపోయినటువంటి ఆ అమ్మాయే కదా, మా ఇంటి పక్కన ఉంటావు కదా నువ్వేనా అని నాకు నేనే మాట్లాడుకుంటూ అడుగుతున్నాను. గజ్జల సౌండ్ ఇంకా ఎక్కువైంది. ఏమి శబ్దాలు రావట్లేదు, గజ్జల శబ్దం మాత్రమే వస్తుంది. నేను ఎంతసేపు ఏం మాట్లాడినా ఆ గజ్జల సౌండ్ తప్ప నాకు ఏమీ వినిపించట్లేదు. ప్లీజ్ నీకు దండం పెడతా, నీ కాళ్ళు మొక్తా, నాకు చాలా టెన్షన్ అవుతుంది. గుండెని ఇలానే పట్టుకున్నాను. నాకు ఇంకా హార్ట్ బీట్ ఎక్కువైపోయింది. ల్యాప్టాప్ ల్యాప్టాప్ అని నా భయం ఇంకా అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు ఆ సిచ్యువేషన్ నిజంగా నేను ఇప్పుడు మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాను. నా గుండె ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుందంటే అసలు చచ్చిపోతానేమో, హార్ట్ స్ట్రోక్ వచ్చే గుండె ఆగిపోతుందేమో అనిపించింది ఒక్కసారిగా. కానీ ఏం చేద్దాం, సౌండ్స్ అట్నే వినిపిస్తున్నాయి. ఇంకా బయట నుంచి కుక్కల సౌండ్ వినిపిస్తుంది, ఏవేవో సౌండ్లు వస్తున్నాయి. భయం ఇంకా ఎక్కువైపోయింది. అప్పుడు అడిగాను, దయచేసి నువ్వు ఆ అమ్మాయివి అయితే నీ కోరిక ఏంటో చెప్పు, నీకేమైనా కోరికలు ఉంటే చెప్పు, నేను తీరుస్తాను. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నన్ను ఏమీ అనొద్దు ప్లీజ్ అని చాలా బ్రతిమలాడాను. అప్పుడు మరి ఆ దయ్యానికి ఏమనిపించిందో తెలియదు, కానీ కనుకరించి ఓ వాయిస్ వచ్చింది. నాకప్పుడు నా ఫ్యూజులు అవుట్ అయిపోయాయి కదా, ఉచ్చబడ్డది. నాకు పాయింట్లు అయితే ఉచ్చబడిపోయింది. ఆ అమ్మాయి సౌండే. ఎస్, మీరు చెప్పింది నిజమే. నేను 10 రోజుల క్రిందట చనిపోయినటువంటి ఆ అమ్మాయినే. నా పేరు మీకు తెలియదా అంటే నిజంగా మీ పేరు నాకు తెలియదు అని అన్నాను. నేను సంధ్యని. మీ పేరు సంధ్యనా? నిజంగా నాకు మీ పేరు తెలియదండి అని చెప్పి నేను అన్నాను. ఎందుకు మా ఇంటికి వచ్చారు? నన్ను ఎందుకు భయపెట్టిస్తున్నారు? నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్ళాడకుండానే చనిపోయాను. మా ఇంట్లో వాళ్ళు నా పెళ్ళికి ఒప్పుకోలేదు. మీకు తెలియని విషయం ఏంటంటే ఆ అబ్బాయి కూడా చనిపోయాడు. అప్పుడు నా ఫ్యూజులు అవుట్ అయ్యాయి. అంటే ఈ విషయం నాకు కూడా తెలియదు, ఆ అబ్బాయి కూడా చనిపోయాడని చెప్పేసి. మరి ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి అని ఒక్కసారిగా నేను ఆ దయ్యాన్ని అడిగాను. నా కోరికలు నీ తీర్చుకుందామని మీ ఇంటికి వచ్చాను, నా కోరికలు తీరుస్తావా అని ఆ దయ్యం ఒక్కసారి అడిగేసరికి నా గుండె కుబేలు అన్నది. ఈ దయ్యం ఏమడుగుతుందో అని ఒక టెన్షన్. అసలు నాకేం అర్థం కావట్లే. భయం ఇంకెక్కువైపోయింది. ఏమడుగుతుంది అని. నీకు నాతో గడపాలనుందా అని ఆ దయ్యం అడిగింది. నువ్వు చనిపోయావు కదా, నువ్వు దయ్యానివి, నేను గడపడం ఏంటి? మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. లేదు, నా కోరికలు నీతో తీర్చుకోవాలని వచ్చాను. నా కోరికలు తీరుస్తావా చస్తావా అని ఒక్కసారిగా అనేసరికి నా గుండె గుబేలు అయింది. మళ్ళీ ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియడం లేదు. మరోసారి అడుగుతున్నా, నా కోరికలు తీరుస్తావా? నేను ఏమీ మాట్లాడడం లేదు, సైలెంట్గా ఉండిపోయాను. నాకు భయం వేస్తుంది. ఇంకా అప్పుడు నోరు విప్పాను. చెప్పండి, ఏంటి మీ కోరికలు? నీతో నాకు పడుకోవాలని ఉంది. కానీ నాకు భయం స్టార్ట్ అయిపోయింది. నాతో పడుకోవడం ఏంటండి? మీరు చనిపోయారు కదా, మీరు దయ్యమయ్యారు కదా, మీరు ఎలా పడుకుంటారు? సరే, ఇంకా నన్ను చంపేస్తుందన్న ఒక్క కారణంతో నేను సరే అన్నాను. సరే, నీ కోరిక తీర్చుకొని మళ్ళీసారి నా ఇంటికి రాకూడదు ప్లీజ్, దయచేసి నీకు దండం పెడతాను, నీ కాళ్ళు మొక్కుతాను, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నాకు భయంగా ఉంది. మీరు ఏమి చేయను, వెళ్ళిపోతా అంటే మీ కోరికలు ఏంటో చెప్పండి, నేను తీరుస్తాను అన్నాను. నీతో నాకు శృంగారం చేయాలని ఆ దయ్యం నన్ను అడిగింది. సరే, మీరు చేసుకోండి. మీరు ఎలా చేసుకుంటారంటే, మీరు చేసుకోండి ఏంటి, నువ్వు నన్ను చేయాలి అని గట్టిగా బెదిరించినట్టుగా అడిగింది. సరే అండి, చేస్తాను, కానీ మీరు నాకు కనిపించట్లేదు కదా, కొంచెం సేపు ఆ కళ్ళు మూసుకో. ఒక్కసారిగా నేను కళ్ళు మూసుకున్నాను. ఇప్పుడు తెరువు. టక్కున తెరిచాను. అలాగే చూస్తూ ఉండిపోయాను. అప్పుడు నిజంగా ఆ అమ్మాయి రూపం నాకు కనిపించింది. మొత్తం
వెలుగులో ఆమె కనిపిస్తుంది. ఇది మీరేనా? అవును, నేనే. నన్ను చూసావు కదా నువ్వు చాలాసార్లు? చాలాసార్లు చూశాను. నువ్వు రోజు ఇక్కడి నుంచి కారు బైక్ మీద వెళ్తుండేవాడి కదా మా ఇంటి ముందు నుంచి. అవును, చూశాను. బట్ మీతో నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఎస్, నేను చాలాసార్లు మీతో మాట్లాడాలని ప్రయత్నించాను, కానీ నాకు కూడా భయం వేసి నేను కూడా ఎప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు చెప్పండి. కాస్త టెన్షన్ తగ్గింది, భయం తగ్గింది. ఆమెను చూస్తున్నాను అలాగే. నిజంగా ఒక మనిషి నా ముందు ఉన్నట్టుగానే ఉంది. ఇప్పుడు మీరు ఆత్మ కదా, మీ కోరికలు నేను ఎలా తీర్చాలి? మిమ్మల్ని నేను పట్టుకోలేను కదా. అవును, మీరు నన్ను పట్టుకోలేరు. బట్ నేను నీ మీదికి వచ్చి కోరికలు తీర్చుకుంటాను. అంటే నేను ఇలానే పడుకుండిపోయాను. ఇంకా ఆ దయ్యం ఏం చేస్తుందో కూడా నాకేం అర్థం కావట్లేదు. కానీ ఎక్కడో ఒక స్పర్శ తగులుతుంది, తగిలినట్టు అనిపిస్తుంది. బట్ నేను పట్టుకుందామంటే నాకేం తెలుస్తలేదు. బట్ నాకైతే స్పర్శ తగులుతుంది అని మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఆ ఆకారం నా ముందుకు వచ్చింది. అలాగే నేను సైలెంట్గా ఉన్నాను. థ్యాంక్స్ చెప్పింది నాకు. నిజంగా అడిగిన వెంటనే మీరు ఓకే చెప్పారు. నా కోరిక నేను తీర్చుకున్నాను. ఇక నేను వెళ్ళిపోతున్నాను. అప్పుడు నేనేం మాట్లాడలేదు. నేను వెళ్ళిపోతున్నాను అని గట్టిగా గదియించింది. మళ్ళీ రాకండి ప్లీజ్, మీకు దండం పెడతాను. నాకు చాలా భయంగా ఉంది. నిజంగా నా జీవితంలో ఇది 2వసారి ఒక దయ్యాన్ని చూడడం. కానీ ఈ విషయం నేను బయట చెప్తే ఎవరు చెప్పినా నమ్మరు. ఏదో సోది, ఏదో కట్టుకథ చెప్తున్నాడు అనుకుంటారు. కానీ ఇది జరిగింది. నా జీవితంలో జరిగిన ఒక డార్క్ సీక్రెట్ ఇది. నిజంగా ఆ రోజు నాకు కనిపించింది. నా మీదకి వచ్చి ఏం చేసిందో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం, ఆ రోజు నా బటన్స్ అయితే ఇలా విప్పేసింది. తర్వాత నాకు ఏం జరిగిందో అర్థం కావట్లేదు. మళ్ళీ ఆటోమేటిక్గా నా బటన్స్ అవే నార్మల్గా పెట్టేసినట్టు అయిపోయింది. బట్ ఏదో నాకు తగులుతుంది, స్పర్శ తగులుతున్నట్టు అనిపించింది. కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఆ రోజు ఆ దయ్యం నిజంగా చాలా సంతోషంగా, ఆనందంగా కాసేపు నాతో మాట్లాడి తన జీవితంలో జరిగిన ఆ కథను చెప్పింది. నేను విన్నాను. ఇంకా నన్ను డిస్టర్బ్ చేయనని చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొద్దిసేపటి దాకా నాకు నిద్ర పట్టలేదు. టైం 3 అయిపోయింది, 3:30 అయింది, 4 అయింది. నాకు భయం ఉంది, టెన్షన్ అవుతుంది, ఓ ఆశ్చర్యం కలుగుతుంది. అసలు నిజంగా వచ్చిందా? ఇది కలనా, భ్రమనా, అసలు ఏంటి? నాకు నేను ఊహించుకున్నానా? అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఆఫ్టర్ 4 తర్వాత చిన్నగా నాకు నిద్ర వచ్చింది, పడుకున్నాను. ఇక తెల్లవారుజామున వెంటనే ఆ రోజు చాలా లేటుగా 9:30కి లేశాను. వెంటనే నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందిరా అంటే, సోది చెప్పకరా, ఆపుతావా? ఇలాంటి కథలు చాలా విన్నాను, ఆపు, ఏదో కలగనట్టున్నావు అంటే, నిజంరా నా జీవితంలో ఫస్ట్ టైం ఆ అమ్మాయిని చూశాను రా. పక్కన వెళ్ళి చెప్దామనుకున్నాను కానీ బాగోదని చెప్పి నేను చెప్పలేదు. ఇది నా జీవితంలో జరిగిన ఓ డార్క్ సీక్రెట్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ యాంకర్ నరేష్ రాయ్ ఉంటుంది, ఓకేనా? అందులో కూడా ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో నా పేజీ కూడా ఉంటుంది, ఫేస్బుక్ పేజ్, ఇన్స్టా పేజ్. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇటువంటి మరిన్ని డార్క్ సీక్రెట్స్ రోజు ఒకటి మీ దాకా వస్తూనే ఉంటుంది. అంటిల్ దెన్, బై బాయ్.